నిశ్చితార్థంతో నువ్వు మా ఇంటి పిల్లవయ్యావు. ధైర్యంగా సమాధానం చెప్పు. అయ్యో వదిన గారు, మామూలుగానే వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే మాడిపోతుంది. మీరింకా దానికి ఇలా చెప్తే అక్కడ నా కూతురు ఇంకొకళ్ళున్నారు. దాని గురించి ఆలోచించండి. మీరేం భయపడకండి. కావాలని పంచాయతీ పెట్టుకోమని నేనేం చెప్పడం లేదు. అసలే ముందు పెళ్లి కార్యక్రమం ఉంది. రెచ్చగొట్టి కొత్త చిక్కులు తెచ్చుకోవడమే. అమ్మా, ఏ చిక్కులు రావు. నేనేమీ మాట్లాడను. ఎవరితో ఎలా నడుచుకోవాలో నాకు బాగా తెలుసు. మీరేం భయపడకండి. విన్నారుగా, అదే సీత అంటే. మరి నేను వెళ్ళొస్తానండి. సీత, ఇందాక మా వారి విషయంగా మీ అమ్మగారితో చెప్పిన మాటలన్నీ నువ్వు వినే ఉంటావు. నమ్మకాలు దూరం చేసుకోకమ్మా. కాలం నీకు మంచే చేస్తుంది. ప్రమాణపూర్తిగా చెప్తున్నాను. మా మనసులో నీకు మంచి చేయాలనే ఆలోచన తప్ప మరో దురుద్దేశం లేదు. వివాహ మంత్రాలకు కట్టుబడే నీ వేలందుకుంటాడు మా అబ్బాయి. నిదానంగా ఉండగలిగితే సంతోషాలన్నీ నీ సొంతం అవుతాయి. వస్తానమ్మా. వస్తానండి. మంచిదండి, వెళ్ళొస్తాను. చాలా రుచిగా ఉంది. దొంగ తిండ్లు రుచిగానే ఉంటాయి. ఏమయ్యా అలా స్వీట్లు తింటున్నావు? నీకు షుగర్ ఉందన్న విషయం మర్చిపోయావా? మంగా, ఇది పెద్దగా స్వీట్గా లేదే. చాలా లైట్గా స్వీట్గా ఉంది. వాటి స్వీటు ఇప్పుడు తెలీదు, మంచాన పడ్డప్పుడు తెలుస్తుంది. అవి వాళ్ళిచ్చిన గుళ్ళో తిరణాల సరికేగా. అవి మీలాంటి వాళ్లే మెచ్చుకుని తినేది. ఇలా ఇవ్వండి, ఆ డబ్బాయిలా ఇవ్వండి. ఎంత బాగా ముందు పెట్టుకుని కూర్చొని తింటున్నారు. లక్ష్మి, లక్ష్మి, అత్తయ్య, ఈ లడ్డూలు తీసి బయటపడే. దాచిన లడ్డు కూడా ఇచ్చేయండి. తీసుకెళ్ళు. గ్రానీ, గ్రానీ, ఏమిట్రా? రేపు వైజాగ్కి పీఠాధిపతులు వస్తున్నారు. రేపెళ్ళి కలుద్దామా?